ఇక 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మోసకారి రాజకీయాలు ఇకపై రాష్ట్రంలో పని చేయవన్నారు మేరుగు నాగార్జున. ఇక పవన్ కళ్యాణ్ సభలకు జనాలు వచ్చినా 2 స్థానాల్లో కూడా గెలవలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల అండదండలు సీఎం జగన్కు పుష్కలంగా ఉన్నాయంటున్నారు మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టలేక అనేక పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రక్కదోవ పట్టించాలని, ప్రజలను మోసం చేయాలని మరలా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా అతనికి ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండకుండా చేయాలని, మోసకారి రాజకీయాలు పనిచేయవని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి భావితరాల భవిష్యత్తుని ఆకాంక్షించే నాయకునికి నిండు ఆశీస్సులు ఉండాలని దేవదేవుడిని కోరుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎన్ని శక్తులు ఏకమైనా, చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కుటుంబాలను చీల్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ప్రజలకు చేసిన సేవే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది.